హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే సెట్ థియరీ అండి. ఆల్రెడీ మనం సెట్ థియరీ మీద ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి ఖచ్చితంగా. అంటే వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, సెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఆ వీడియోలో చేయడం జరిగింది. అయితే మనం అకార్డింగ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నుంచైనా ఇతర కాంపిటేటివ్ పోటీ పరీక్షల గురించైనా మనం మాట్లాడుకున్నట్లయితే మనకి సెట్ థియరీ నుంచి ఏ విధంగా బిట్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందామండి. అందులో మనము ఇక్కడ మనకి సెట్ థియరీ నుంచి 2 టైప్గా వస్తాయండి. ఫస్ట్ టైప్ మనం ఇప్పుడు మాట్లాడదాం. టైప్ 1 అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అయితే ఇప్పుడు టైప్ 1 అనేది ఏంటంటే మనకి ఇచ్చిన బిట్లో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే చాలండి. అంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ అటుకున్న రిలేషన్ అనేది మనకి తెలుస్తున్నట్లయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అనేది మనము చూస్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ 3 రిలేషన్స్ అడగొచ్చు, లేకపోతే 2 రిలేషన్స్ అయినా ఇవ్వచ్చు అండి. 2 రిలేషన్స్ అయినా 3 రిలేషన్స్ అయినా మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అయితే ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అనేది ఇద్దరు వేరువేరండి. అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 అనేది మనం డిస్కస్ చేస్తున్నట్లయితే ఇది బాయ్స్ అయితే ఇది గర్ల్స్ అండి. బాయ్స్కి గర్ల్స్ కామన్గా ఉన్నోళ్ళండి, కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇటు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిసి ఉన్నోళ్ళండి. ఇది ఈ డయాగ్రామ్ యొక్క అర్థం అండి. అంటే మనకి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇద్దరు వేరువేరు, బాయ్స్ గర్ల్స్ అనేది వేరువేరు. ఇక్కడ బాయ్స్లోనే గర్ల్స్ ఉంటారు, లేకపోతే గర్ల్స్లోనే బాయ్స్ ఉంటారు అనేది ఈ యొక్క ఆప్షన్ సి అండి. ఆప్షన్ డి అంటే ఏది కాదండి. ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకు? బాయ్స్ వేరు గర్ల్స్ వేరు అండి. బాయ్స్ వేరు గర్ల్స్ వేరు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. అగైన్ ఒక బిట్ మనము చేస్తున్నట్లయితే మీకు ఫర్దర్గా మనకి అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. బాయ్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అండి. అంటే ఇక్కడ చూడండి, సపోజ్కి మనం ఇది స్టూడెంట్స్ అనుకోండి, ఇది బాయ్స్ ఇది గర్ల్స్ అనుకోండి. బాయ్స్ గర్ల్స్ అందరూ స్టూడెంట్స్ అయితే అవరు. కొంతమంది ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు కదండి, చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, అదండి ఉంటారు కాబట్టి అందరూ స్టూడెంట్స్ అవరు కాబట్టి రాంగ్ ఆన్సర్ అండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, గర్ల్స్ బాయ్స్ స్టూడెంట్స్ అండి. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ స్టూడెంట్స్ అంటే చూడండి, ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ స్టూడెంట్స్ అండి. ఇవి చూడండి, స్టూడెంట్స్లో చూడండి వీళ్ళంతా ఎవరు వస్తారంటే గర్ల్స్ స్టూడెంట్స్ వస్తారండి. ఇక్కడ వీళ్ళంతా ఎవరు వస్తారంటే బాయ్స్ స్టూడెంట్స్ వస్తారండి. అంటే ఈ గ్యాప్ అనేది మనం ఇక్కడ చూస్తున్నట్లయితే బాయ్స్ అనేది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళండి. ఇక్కడ గర్ల్స్ అనేది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళండి. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఒకవేళ ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి అనేది చూసినట్లయితే స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ అండి. అంటే ఇప్పుడు బాయ్స్ అందరు గర్ల్స్ ఎవరు కదండి, ఇప్పుడు గర్ల్స్ అందరూ స్టూడెంట్స్ గర్ల్స్ బాయ్స్ అవ్వచ్చు కొంతవరకు, కానీ బాయ్స్ అందరు గర్ల్స్ ఎవరు కాబట్టి రాంగ్ ఆన్సర్. డి కూడా నన్ను అనేది రాంగ్ ఆన్సర్ అండి. అయితే ఇప్పుడు చూడండి, ట్రైన్ పాసింజర్స్ అనేది ఆప్షన్ ఏంటంటున్నాడంటే ట్రైన్కి పాసింజర్స్కి అనేది సంబంధం లేదని అంటున్నాడండి. అంటే ఆ ట్రైన్కి పాసింజర్స్కి సంబంధం ఉంది కదండి, కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూడండి, ట్రైను పాసింజర్స్ అండి. అంటే ట్రైను పాసింజర్స్ అంటే పాసింజర్స్ అందరూ ట్రైన్లోనే ప్రయాణించరు, అంతే కదండి. ట్రైన్ ఓన్లీ పాసింజర్స్ కోసం అయితే లేదు. అంటే ఇప్పుడు చూడండి, ట్రైన్లోను ప్రయాణించే పాసింజర్స్ వీళ్ళండి, అంతేనా కదా. అయితే ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే బస్సులో ప్రయాణించిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే బైక్లో ప్రయాణించి ఎవరైనా ట్రావెలింగ్ అదర్ ఆటో ఏదైనా అవ్వచ్చు, ఇదండి. అయితే దీని యొక్క పార్ట్ ఏంటంటే ట్రైన్ అనేది ఓన్లీ పాసింజర్స్ కోసమే తయారు చేయలేదు కదండి. అంటే గూడ్స్ ట్రైన్స్ అవ్వచ్చు, ఏవైనా మెటీరియల్స్ క్యారీ ట్రైన్ కూడా అవ్వచ్చు. ఈ పార్ట్ అనేది ట్రైన్ ప్యాసింజర్స్ ఉన్న రిలేషన్ అండి. ఇది రెండు అయితే వేరు అయితే కాదండి.
అంటే ఇక్కడ ఏంటంటున్నాడండి, ట్రైన్ ఓన్లీ ప్యాసింజర్స్ కోసం మాత్రమే ఉంది అని అంటున్నాడండి. ట్రైన్లోను ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే ప్రయాణిస్తారు అని అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అండి. మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు చూడండి, టీచర్ డాక్టర్, టీచర్ డాక్టర్. ఇక టీచర్కి డాక్టర్కి ఉన్న రిలేషన్ చూడండి. టీచర్ వేరు, డాక్టర్ వేరు. అంటే మనకి ఇక్కడ చూడండి, టీచర్ డాక్టర్ అనేసరికి టీచింగ్ చేస్తూ డాక్టర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. కొన్ని ఎంబీబీఎస్ కాలేజీలో డాక్టర్సే కొంచెం టీచర్స్ కింద చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూస్తున్నట్లయితే అందులో డాక్టర్సే లెక్చరర్స్ కింద వెళ్ళి చెప్తారండి. అంటే మనకి ఇక్కడ టీచర్కి డాక్టర్స్ అనేవి రిలేషన్ అనేది ఉన్నది. కాబట్టి ఆప్షన్ ఏ అంటున్నాడంటే రిలేషన్ లేదు అని చెప్తున్నాడండి. అంతే కదండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి చూస్తున్నట్టు వీళ్ళు టీచర్స్, వీళ్ళు డాక్టర్స్ అయితే అందరూ ప్రతి టీచర్ డాక్టర్ అవ్వడు కదండి. ఒకవేళ ప్రతి డాక్టర్ టీచర్ కూడా అవ్వడండి. అంతే కదండి. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి చూడండి. ఇప్పుడు ఒకవేళ టీచరు డాక్టర్ అంటే కొంతమంది టీచర్స్ అనేవి డాక్టర్స్ అవుతారు. అంతే కదండి. అది వీళ్ళండి. కొంతమంది డాక్టర్స్ అనేవి టీచర్స్ అవుతారండి. మిగతా వాళ్ళంది కొంతమంది టీచర్స్, కొంతమంది డాక్టర్స్ అండి. అంటే మనకి ఇక్కడ టీచర్స్కి డాక్టర్కి ఉన్న రిలేషన్ ఏంటవుతుందంటే ఇదండి. అయితే నెక్స్ట్ చూడండి, బోర్డు, యాపిల్, ఫోన్ అండి. మనకి ఇక్కడ బోర్డు, యాపిల్, ఫోన్ అండి. ఇవన్నీ మనకి ఏంటంటే థింగ్స్ అనుకోండి. బోర్డు, యాపిల్, ఫోన్ అనేది. బోర్డుకి, యాపిల్కి, ఫోన్కి అనేది మనకి ఇక్కడ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడంటే ఫస్ట్ చూడండి, బోర్డు అనేది యాపిల్ అవుతుందంట. చూడండి, బోర్డు, యాపిల్, ఫోన్ అండి. ఇప్పుడు బోర్డుకి, యాపిల్కి, ఫోన్కి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది, ఎటువంటి రిలేషన్ లేదండి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. ఈ యొక్క సెట్ థియరీ, వెన్ డయాగ్రామ్ అనేది వెరీ ఈజీ అండి. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవకపోతే కామెంట్ చేయండి. మనకు మరొక వీడియో అనేది చేసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.